మనం ఎంత ప్రస్తావించుకున్నా సరే అప్రస్తుతం అవుతుంది ప్రస్తుతం పరిస్థితిలో. మరి రుషికొండ ప్యాలెస్ మీద అప్పుడున్న తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు. మరొక వైపు కేసులు కూడా వేశారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వేశారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మరొక ఎమ్మెల్యే కూడా అక్కడ బండారు సత్యనారాయణ గారు, ఆయన కూడా వీళ్ళిద్దరూ కేసులు వేశారు. సో విశాఖ ప్రజలు రుషికొండ అనే అంశం మీదే జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా ఓడించారని కూడా మొన్న రిజల్ట్స్లో వచ్చిన టాకు. మరి రుషికొండ ఏం చేయబోతున్నారు? అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారా, లేకపోతే బడాబాబులు దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారా? అది ప్రైవేటు పరం కాబోతుందా? ఇప్పటికీ కూడా ఆ రుషికొండ ఆ పవిత్రమైన ప్రాంతం కింద చాలామంది భావిస్తుంటారు. దాని ఆపోజిట్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు. మరొక వైపు గీతం యూనివర్సిటీ ఉన్నది, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఆ సమూహంలో ఉన్న ప్రాంతం రుషికొండ ప్రాంతం. దాన్ని పవిత్రతకో లేకపోతే వేరే అంశాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచేలా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయాలు, అక్కడ రాజకీయ నాయకుల అభిప్రాయాలు కూడా. మరి ఆ రకంగా జరిగే పరిస్థితి ఉందా అంటే లేదనే అనిపిస్తుంది. దాని మీద ఒక డెసిషన్ కూడా తీసుకున్నారట, అదేదో హోటల్స్కి ఏదో ఇద్దామని ఆలోచనలు చేస్తున్నారట. దీని మీద మరి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఆ రకంగా చేయడం మంచిది కాదేమో. ఇప్పటికీ అక్కడ 7 బావులు ఉన్న చరిత్ర ఉంది. సముద్రానికి కొన్ని అడుగుల దూరంలోనే ఆ బావులు ఉన్నప్పటికీ కూడా అక్కడ మంచినీరు దొరుకుతుంది. దాంతో శివుడికి అభిషేకాలు కూడా చేస్తారట. ఇంత చరిత్ర ఉన్నదాన్ని ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, ఎందుకు పక్కదారి పడుతున్నారు, అసలు రుషికొండ ఎవరి పరం కాబోతుంది, ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు నమస్తే. విష్ణుకుమార్ రాజు గారు, రుషికొండ ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు కూడా, మీకు కూడా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. విశాఖ కోసం రెండోసారి మీరు ఎమ్మెల్యే కూడా ఆయన నేపథ్యం ఉంది. రుషికొండ మీద చాలా ప్రచారాలు జరిగినాయి. రుషికొండ వైఎస్ఆర్సీపీలో నిజంగా ఓడిపోవడానికి ఇదొక కారణం కూడా, అంత దారుణంగా ఓడిపోవడానికి రుషికొండ మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా. కూటమి వచ్చిన తర్వాత దానికి మంచి జరుగుతుంది, చాలా అద్భుతంగా దాన్ని ఏదో ఒక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా, ముఖ్యంగా లేకపోతే ఏదైనా మంచి మ్యూజియంలకి ఇలాంటి వాటికి ఇస్తారని జరిగిన ప్రచారం. కానీ ఇదేదో హోటల్స్ పరం కాబోతుంది అని చెప్పి వస్తున్న ప్రచారం. అసలు రుషికొండ దాని చరిత్ర ఏం చేయబోతున్నది మీ కూటమి ప్రభుత్వం? వర్మ గారు, అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. అట్లాగే ముందుగా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రుషికొండ అనేది అంతకుముందు 2019 సంవత్సరానికి ముందు ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఉండేదండి. అక్కడ టూరిజం కాటేజెస్ ఉండేవి, చిన్న హోటల్స్ ఉండేవి. అక్కడ ఎవరైనా సరే బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడికి ఒక మంచి పర్యాటక ప్రదేశం కింద రుషికొండ ఉంది. మీకు టోటల్ విశాఖపట్నంలో చూస్తే రామకృష్ణ బీచ్ ఒకటి, రుషికొండ ఒకటండి. ఈ రెండు ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు. కామన్ మ్యాన్ కి సింపుల్ గా అక్కడ ఉన్న ప్రకృతి, అక్కడ ఉన్న సముద్రము, ఒక పక్కన అద్భుతమైన కొండలు, ఒక పక్కన ఆధ్యాత్మికత ఉట్టుపట్టే విధంగా అన్ని విధంగా కూడా అక్కడ అద్భుతంగా ఉండే ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కంప్లీట్ గా సర్వనాశనం చేసేసి టోటల్ గా సుమారు ఒక 50 ఎకరాల వరకు, అది పైన 9 ఎకరాలు రావటం గురించి ఇంకొక 40 ఎకరాలు కూడా డిస్టర్బ్ చేయటం జరిగిందండి. చేసిన తర్వాత బిల్డింగ్స్ కట్టారు. బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వము దానికి ఏం చేయాలనేది నిర్ణయం చేయటం గురించి మంత్రుల కమిటీ వేయటం జరిగింది అని పేపర్లో చూసాము. మంత్రుల కమిటీ వేశారు. కానీ ఈ మంత్రులు కమిటీ డెసిషన్స్ ఇంకా బయటికి పూర్తిగా రాలేదు. కానీ వాళ్ళు అధ్యయనం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పర్యాటక రంగానికి పెద్ద పెద్ద భారీ హోటల్స్ కి, 7 స్టార్ హోటల్స్ కి, లేకపోతే 5 స్టార్ హోటల్స్ కి, తాజ్ గ్రూప్ లేకపోతే ఇంకా ఏదో 2-3 గ్రూప్స్, లీలా ప్యాలెస్, అటువంటి వాటికి ఇద్దామని చెప్పి ఉద్దేశపడుతున్నట్టుగా పేపర్లో రావటం జరిగింది. కానీ మనము రుషికొండ చరిత్ర, అసలు పేరు రుషికొండ పేరు రావటానికి, ఆ కొండకి రుషికొండ పేరు ఎందుకు వచ్చింది? ఇది కేవలము అక్కడ ఆధ్యాత్మికతతోటి
ఎవరైతే ఋషులు, సప్త ఋషులు అక్కడ తపస్సు చేశారని చెప్పి ఒక ప్రాముఖ్యత ఉంది. అందుకే దాన్ని ఋషికొండ అని చెప్పి విశాఖపట్నం కానీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా అది తెలుసు. తర్వాత పర్యాటక రంగం కింద మార్చిన తర్వాత కూడా అక్కడ చాలా అందరికీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉండేది. ఇప్పుడు ఈ ఏదో పెద్ద 5 స్టార్ హోటల్స్ కి ఇచ్చేద్దామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వాల్యూ ఎంత? ఇది మొత్తము 50 ఎకరాల్లో కనుక ఈ కన్స్ట్రక్షన్ 9 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే కనీసం 100 కోట్ల రూపాయలు పెట్టినా సరే మీకు అటువంటి ప్లేస్ దొరకదు. అవును. మీకు హైదరాబాద్ లో మీ కోకాపేటలో 135 కోట్లు పెర్ ఏకర్ అని చెప్పి మనం పేపర్లో చదవటం జరిగింది. ఇక్కడ 130 కాదు 200 కోట్లు పెట్టినా సరే మీకు ఇటువంటి ప్రదేశం దొరకదు పెర్ ఏకర్. మీకు 9 ఎకరాలంటే ఆల్మోస్ట్ ఇదే 200 కోట్లు పెడితే మీకు 1800 కోట్లు అయిపోయింది. ఇది కాకుండా డిస్టర్బ్ అయిపోయిన ఏరియా సుమారు ఒక 40 ఏకర్స్ ఉంది. దానికి ఒక 50 కోట్లు పెట్టుకున్నా అదొక 2000 కోట్లు అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు సుమారు 450 కోట్ల రూపాయలు అయి ఉండవచ్చు. అది టోటల్ గా లెక్క వేసి చూస్తే 4500 crores. ఇది కాకుండా ఇంకొక 9 ఎకరాల కింద ఇస్తేనే గానీ వాళ్ళకి పర్యాటక పెద్ద హోటల్స్ కి వీలు కాదు అన్నట్టు ఏదో చెప్తాంది. అంటే అదొక 500 కోట్లు. సో ఇవన్నీ లెక్కేసి చూస్తే సుమారు 5000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ. అది డైరెక్ట్ గా ఫిజికల్ వాల్యూ, నేషనల్ వాల్యూ అని పక్కన పెడతాం. మీరు ఎంత డబ్బు పెట్టినా సరే అటువంటి అద్భుతమైన ప్రదేశము మీకు భారతదేశంలోనే అత్యంత రేరుగా దొరుకుతుంది. అట్లాగే విశాఖపట్నం అలా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ప్రదేశం లేదు. సరే ఏదో ఇప్పుడు దానికి పేరు ఋషికొండ ప్యాలెస్ కింద మారింది. అట్లాగే జగన్ గారు కట్టారు కాబట్టి ఋషికొండ ప్యాలెస్ అన్నట్టు వచ్చింది. ఆయన పేరైతే రావటం లేదు పబ్లిక్ లో, బట్ ఋషికొండ ప్యాలెస్ ఎక్కడ చూసినా ఋషికొండ ప్యాలెస్. ఇది దాని ఆపోజిట్ ఇందాక మీరు చెప్పిన విధంగా గీతం యూనివర్సిటీ ఉంది, 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అక్కడ. దాని పక్కనే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. దీని గేటు ఎదురుకుండానే ఋషికొండకి ఎంట్రన్స్ వస్తుంది. సో ఇటువంటి ప్రదేశంలో మీరు ఋషులు, సప్త ఋషులు లేకపోతే ఈ సన్యాసులు అక్కడ తపస్సు చేసుకున్న ఒక పవిత్రమైన ప్రదేశంలో మీరు ఆధ్యాత్మిక కేంద్రం కింద దాన్ని మారుస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఇస్ నాట్ ఎ పార్టీ స్టాండ్, దిస్ ఇస్ నాట్ ఎ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చిన ఎవరైతే పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలే నేను మీ ద్వారా అందరి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. సార్, ఈ అంశాలు మీరు తీసుకెళ్లారా సీఎం గారి దగ్గరికి కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఎలా చేస్తే బాగుంటుంది? సరే, ఓకే. మరొక విషయం, మీరు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. మీ అందరినీ కన్సల్టేట్ చేశారు అసలు సార్ ఏం చేద్దాం, ఇది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ఇన్వాల్వ్మెంట్లు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని అడిగారా ఎలా బాగుంటుందని? మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదండి. మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదు. అంటే మిగిలిన మరి ఎంపీ గారిని అడిగారో లేదో నేనైతే అడగలేదు. కానీ బట్ మిగిలిన ఎమ్మెల్యేకి ఎవరితోటి సంప్రదించినట్టుగా ఏ విధంగా చేద్దామని మాత్రము అడగలేదు. ఇక్కడ అడిగి ఉంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి చెప్పేదానికి ఉంటుంది. అడగడానికి పబ్లిక్ ఒపీనియన్, దిస్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, లెట్ మీ బి వెరీ క్లియర్. దిస్ ఇస్ ఎవరు సొంత ప్రాపర్టీ కాదు ఇది. దిస్ ఈస్ ద పబ్లిక్ ప్రాపర్టీ. ప్రభుత్వము పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. పబ్లిక్ ఒపీనియన్ అంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే బాగుంటుంది. నేను అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది ఇదివరకు. కామన్ మ్యాన్ కి దూరం చేయొద్దని చెప్పి, కావాలంటే టికెట్ పెట్టు 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ పెట్టి అన్నా మీరు చేయండి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. నౌ ద ఇష్యూ ఈజ్, ఇక్కడ ఋషికొండ ఈ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద మారుస్తే ఎట్లాగా ఉంటుంది అనేది ఆలోచన కూడా చెయ్యండి అని చెప్పి మా యొక్క కోరిక. ఆలోచన ఏ విధంగా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి గనక ఈ ప్రెమిసెస్ గనక ఇస్తే అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ లేకపోతే ఒక కళ్యాణ మండపం కానీ పెట్టి దాంతో పాటు ఒక మ్యూజియంస్ కింద ఏర్పాటు చేసి తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, అట్లాగే మనకి కళలకి ఫేమస్ ఉత్తరాంధ్ర, దీనికి అది కూడా ఒక మ్యూజియం కింద ఏర్పాటు చేస్తే ప్రతి సామాన్యుడికి కూడా అది అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి అది ఎక్కడైనా మ్యారేజ్ చేసుకునే ప్రదేశం కింద ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరన్నా చూస్తే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి
ఉదయపూర్ లేకపోతే రాజస్థాన్ ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఆ ఉమ్మేద్ ప్యాలెస్ అని ఆ విధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్యాలెస్లు ఏమి లేవు. ఇది ఒక్కటే ఋషికొండ ప్యాలెస్ ఒక్కటే దానికి పేరుకి మనకి ఉంది. ఇప్పుడు అది గనక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కింద ఇస్తే అది ఆధ్యాత్మిక టూరిజం కింద కూడా డెవలప్ అవుతుంది. అక్కడ ఎవరైనా మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఏదో పెళ్లి కొడుకుకి ఒక 10 L1 దర్శనము, పెళ్లి కూతురు తరఫున ఒక 10 మందికి ఎంతమందికి ఇస్తే ఇక్కడ ఎదురుకుండా ఆటోమేటిక్ గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఎదురుకుండా సన్నిధిలో పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత తిరుమలకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం కూడా టీటీడీ వారు కనుక ఏర్పాటు చేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. కేవలము 15 లక్షలు అయిపోతుంది నెలకి దీని ఖర్చు, అందుకని తొందరగా డిసైడ్ చేయటం అంటే ఇది ఇప్పుడు 5,000 కోట్ల ప్రాపర్టీ ఎవరు ఏ హోటల్స్ వాళ్ళు దీనికి తిరిగి డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి ఉందండి. ప్రతిదీ కూడా డబ్బు రూపంలోనే చూడకూడదు. విశాఖపట్నము ఒక మంచి ఐటీ హబ్ కింద తయారవుతుంది, ఇండస్ట్రియల్ హబ్ కింద తయారవుతుంది, ఆధ్యాత్మిక హబ్ కింద తయారవటానికి కూడా ఇది మంచి అనువైన ప్రదేశం. కాబట్టి దీని విషయం కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను. ఎవరైతే కమిటీ మంత్రులు ఉన్నారో వారి అందరినీ ఒక్కసారి మీరు కోరుకోండి. కనీసం ప్రజల అభిప్రాయం మీరు తీసుకున్నారని చెప్తున్నారు. మనం ఏదో టీవీలోనే ఎక్కడ చూసాం, 1500 మంది ఆన్లైన్ లో టూరిజం డిపార్ట్మెంట్ వారు అడిగారు. ఆన్లైన్ లో వాళ్ళు అభిప్రాయం చెప్పినట్టు. ఆన్లైన్ ఎందుకండి, ఇక్కడ బీచ్ రోడ్కి వస్తే కొన్ని 10,000 మంది ఉంటారు. ఇవాళ అందరూ ఎక్కడ ప్లేస్ కూడా ఖాళీ లేనటువంటి ప్రదేశం కింద తయారైంది. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, ఇది ఏం చేస్తే బాగుంటుంది. ఈ ఋషికొండ ఇది ఆధ్యాత్మిక కేంద్రం కింద చేస్తే బాగుంటుందా, లేకపోతే ఒక గీతం యూనివర్సిటీ ఒక పక్కనేమో టెంపుల్ పెట్టుకుని దాన్ని ఎదురుకుండా 5 స్టార్ హోటల్కి ఇచ్చి బాల్ రూమ్ డ్యాన్సులు చేయడానికి లేకపోతే బార్లు పెట్టడానికి ఇది కరెక్టా? అది ఆలోచించాలి. ఇదివరకు టూరిజం దాంట్లో కూడా అంతకు ముందు అక్కడ ఒక బార్ ఉండేది దాంట్లో అక్కడ, కానీ అప్పుడు టెంపుల్ లేదు. ఇప్పుడు టెంపుల్ ఎదురుకుండానే ఇది మొదలవుతుంది. ఇది మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా 100 మీటర్లు దాటి ఉండాలి. సో ఇవన్నీ పక్కన పెడదాం, రూల్స్ టెక్నికాలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇంత పవిత్రమైన కొండని ఋషికొండని ఇదివరకు తప్పు జరిగింది. దాన్ని మనం మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం వచ్చింది. ఇదే 5 స్టార్ హోటల్స్ కనుక ఇస్తే నార్మల్ సామాన్యుడు ఎవడు కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉండదు. 97% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారో చుట్టుపక్కలకి పర్యాటకులు ఉన్నారో 97% మంది సామాన్యులు మాత్రమే. ఓన్లీ 3% 4% డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడికి వెళ్ళి దాంట్లో స్టే చేయగలిగిన వాళ్ళే ఉంటారు తప్ప నార్మల్ పీపుల్ ఎవరు కూడా, అంటే ప్రజలకి సామాన్యుడికి అందుబాటులో చేయటం అనేది, అందుబాటులో ఉండేటట్టు చేయటం అనేది న్యాయం అనేది నా యొక్క అభిప్రాయం. అందుబాటులో లేకుండా ఓన్లీ బడాబాబులకి డబ్బున్న వాళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి అందుబాటులో ఆ ప్రకృతి అందాలని చూడటానికి వాళ్ళ అప్పటికే అర్హత ఉంది అని అనుకుంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. నా యొక్క వ్యక్తిగతమైన ఒపీనియన్ చెప్పవలసిన బాధ్యత యాజ్ ఎ పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా నాకు ఉంది. ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకున్నా దానికి మేము తల వంచవలసిన అవసరం మాకు ఉందని నాకు తెలుసు. ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి కదా. ఎవరైతే సలహా ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే ఎవరికైతే ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేస్ తోటి ఒపీనియన్ తీసుకోలేదు, పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు, దానిపైన ఎంతో పోరాడిన వ్యక్తులు ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు, బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ఇద్దరు కోర్టులో కేసులు వేశారు. బండారు సత్యనారాయణమూర్తి గారు హీ వాజ్ అరెస్టెడ్. బండారు సత్యనారాయణమూర్తి గారు ప్రజెంట్ మాడుగుల ఎమ్మెల్యే గారు, ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంత మేజర్ ఇష్యూ ఇప్పుడు మంత్రులు డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసేయటం అంటే పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తోటి మాట్లాడకుండా అందరితో కాదు, కనీసం వైజాగ్ లో ఉన్న వాళ్ళతో అంత దీనిపైన ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో అది ఏం చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి. కానీ ఓన్లీ బడాబాబులు 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ అది రేపటి నుంచి ఏమవుతుందంటే ఆఖరికి జరగబోయే చెప్తున్నాను. ఇదివరకు దుబాయ్ లో బుర్జ్ అల్ అరబ్ అని చెప్పి హోటల్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది హోటల్.
ఆ హోటల్ నిర్మాణం అయిన తర్వాత నేను ఒకసారి చూడటానికి వెళ్ళాలని అని నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వెళ్తే చూడటానికి కూడా ఎంట్రన్స్ టికెట్, ఎంట్రన్స్ అక్కడ ఏదో 2,000 రూపాయలు ఎంతో 2,000 3,000 నాకు గుర్తులేదు. ఆ డబ్బు కట్టిన తర్వాత లోపలికి వెళ్తాము. సో ఆ విధమైన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడచ్చు. సో ఇది పబ్లిక్ కి దూరం చేయటం అనేది, అంటే ఒక్కసారి కనుక ఏ ప్రైవేట్ పీపుల్ కి లేకపోతే బడా హోటల్స్ కి ఇస్తే, ఇప్పుడు నోవాటెల్ ఉందండి, నోవాటెల్లో 22,000 రూపాయలు రూమ్. మొన్న ఏదైతే సిఏ సదస్సు ఉందో అప్పుడు విపరీతమైన ఛార్జెస్ కూడా చేశారు. అక్కడ ఎవరైనా భోజనం చేయాలంటే కనీసం 1,000 రూపాయలు తక్కువ ఉండదు. సో టీ తాగాలంటే 500 రూపాయలు తక్కువ ఉండదు. సో రకరకాల సామాన్యుడు ఎవడన్నా అటువంటి హోటల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేకపోతే గవర్నమెంట్ ఇన్ని ఫంక్షన్స్ చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టండి, ఒక కళ్యాణ మండపం పెట్టండి. ఆ కన్వెన్షన్ సెంటర్లో కన్వెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ జరుపుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ మన చేతిలో ఉన్నది బయటికి వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ జీవితంలో కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా అది అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నా యొక్క సార్. ఒక విషయం మీరు అడగొచ్చు మీరు ఎందుకు మంత్రులకి చెప్పలేదని. అరే మంత్రులు డెఫినెట్ గా అడగవలసిన నెసెసిటీ అడుగుతారేమో అనుకుని మనం వెయిట్ చేశాము. ఇంకా అడగడానికి ఏమన్నా సార్, క్యాబినెట్ లో దీని తీర్మానం కూడా చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారట కదా అని పేపర్లో వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అంత అప్రోప్రియేట్ డెసిషన్ కింద ఉంటుందని నేనైతే అనుకోను. కేవలము డబ్బు దీన్ని ఎంత భరిస్తాము అని అంటే నెలకి 15 లక్షల రూపాయలు అయితే భరించడానికి ఏమిటండి ప్రాబ్లము? అంటే సంవత్సరానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ స్టేటస్ కో అయితే. సో అది విఎంఆర్డీఏకి ఇచ్చి విఎంఆర్డీఏ మెయింటైన్ చేయొచ్చు కదా. విఎంఆర్డీఏ ఇలా ఫంక్షన్స్ పెట్టి కొంత ఇంప్రూవ్మెంట్ చేసి చేస్తే అద్భుతమైన సెంటర్ కింద తయారవుతుంది. సార్ మరొక అంశం, వైఎస్ఆర్సీపీ నిజంగా విశాఖపట్నంలో ఓడిపోవడానికి ఇదో ప్రధాన కారణం కదా. ఇంత సీరియస్ ఇష్యూని ఇంత సింపుల్ గా మేము ఎవరికో ఇచ్చేస్తామో ఏదో చేసేస్తామో అని అనడం మీకు అది ఇబ్బందే కదా రేపు కూటమికి? డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో తుక్కు కింద ఓడిపోవటానికి కారణము ఋషికొండ ప్యాలెస్. దాంట్లో అదొకటి ప్రధానమైన కారణము. ఎందుకంటే డెవలప్మెంట్ ఎట్లాగా లేదు, ఉన్న ఐటీ కంపెనీస్ ని బయటికి పంపించేశారు. ఇవన్నీ అందరికీ తెలుసున్న విషయమే. ఈ ఒట్టి ఋషికొండ ప్యాలెస్ కూడా ఒక భూతం లాగా చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా చూడాల, నేను వాళ్ళు కట్టిన తర్వాత లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ కూడా ఇప్పుడు కూడా మేము చూడలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మంచి సరైన నిర్ణయం కింద నా నిర్ణయాన్ని మీరు విభేదించవచ్చు. నా నిర్ణయం నాది, ఇంకొకరి నిర్ణయం ఇంకొకరిది. ఎవరు నిర్ణయాలు వాళ్ళకు ఉండొచ్చు, అందరిది ఒకే నిర్ణయం కింద ఉండాలని ఏమీ లేదు. కానీ దీన్ని కూడా ఒక్కసారి పరిగణనలోకి తీసుకోండి అని చెప్తున్నాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇటువంటి మేజర్ నిర్ణయము తీసుకోవడం అనేది అంత సబబుగా ఉంటుందని నేను అనుకోవటం లేదు. కావాలంటే 5 స్టార్ హోటల్ కాదు, 10 స్టార్ హోటల్స్ అటువంటి ఉన్నాయో లేదో నాకు తెలియదు, 7 స్టార్ హోటల్స్ కానీ ఇంకా వేరే చోట ఇవ్వండి, వేరే ప్రదేశంలో ఇవ్వచ్చు శుభ్రంగా, తప్పేముంది. వేరే ప్రదేశంలో ఏదైతే అంతకు ముందు ల్యాండ్స్ ఇచ్చారో చాలా హోటల్స్ కూడా వస్తున్నాయి. హోటల్స్ కి డెఫినెట్ గా టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ హోటల్స్ సుమారు 50 హోటల్స్ అని చెప్పి నేను విన్నాను. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్. న్యూ హోటల్స్ ఇన్ విశాఖపట్నం ఒక 50 మంది ఎంఓయూస్ చేసుకున్నారు. హోటల్స్ పెద్ద ఎత్తున ఒక 3-4 years లో అద్భుతంగా టూరిజం, అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ అన్ని దొరుకుతాయి. కానీ రూమ్స్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి, కానీ ఇటువంటి ప్రదేశం మాత్రము ప్లేస్ దొరకదు. ఈ గవర్నమెంట్ కాదు కదా, ఇంకా తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్, ఇంకొక గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఇటువంటి ప్లేస్ మళ్ళీ దొరకదు. సో దయచేసి ఇది కరెక్ట్ గా అందరూ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఇదేదో నేనేదో గొప్పవాడిని ఏదో మాట్లాడానని కాదు, బట్ ఒకటి ఇటువంటి విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అసలు మంత్రులు ఎందుకు మాట్లాడలేదండి చెప్పండి? అవును,
మంత్రులు లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తోటి మాట్లాడాలని రూల్ ఏం అందులోని మరొక అంశం విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంత్రులు ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు, ఇక్కడ పరిస్థితులు తెలియదు, ఇక్కడ మనోభావాలు తెలియదు, ప్రజలు ఏమనుకుంటారో, ఇక్కడ వాస్తవాలు ఏంటి అన్నది. పందుల దుర్గేష్ గారు తప్ప మిగిలిన మంత్రులు ఎవరు కూడా లేకపోతే మరి డోల బాల వీరాంజనేయ స్వామి గారు మా గౌరవ మంత్రి వారిలో వారిద్దరు ఏమన్నా చూసి ఉండొచ్చు ఋషికొండ ప్యాలెస్, బట్ మిగిలిన వారు ఎవరు చూసినట్టుగా నాకైతే తెలియదు. సార్ మీరు ఒక్కడే ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? మీతో పాటుగా వేరే ఎమ్మెల్యేలు ఎవరన్నా కూడా గొంతు కొలుపుతున్నారా, లేదా మీ ఒక్క వాయిసే ఈ రోజు కనిపిస్తుందా? మిగిలిన ఎమ్మెల్యేస్ అంటే ఇది నేను మాట్లాడేది పార్టీ పరంగా కాదు కదా, నేను మాట్లాడేది వ్యక్తిగతంగా, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. పార్టీ డెసిషన్ పార్టీ మా పార్టీ ప్రెసిడెంట్ గారితో ఎవరైనా మాట్లాడారో ఏమో నాకైతే తెలీదు. అంటే మిగతా వాళ్ళు కూడా ఆవేదన కనిపిస్తున్నదా అని మీతో పోనీ చిట్చాటుగా మాట్లాడినప్పుడు కూడా అదేంటి ఇలా చేస్తున్నారు అన్న అదేమన్నా వస్తున్నదా వాయిస్ బయటికి? బలెటెవరండి, ఎందుకు రాదండి. నేను ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళి అసలు కొంచెం పెద్దలంతా ఉన్నారు అక్కడ, మోర్ దెన్ 60 years విజ్ఞులు పెద్దలు అంతా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్రోగ్రామ్ కి వెళ్ళటం జరిగింది. నేను మిగిలిన వాళ్ళని ఊరికే అసలు నా ఒపీనియన్ ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఆప్షన్ 5-star హోటలా లేకపోతే ఇటువంటిది ఆధ్యాత్మిక సెంటర్ కింద చేస్తే బాగుంటుందా అని చెప్పి అడిగితే 99% పీపుల్ ఇది ఆధ్యాత్మిక సెంటర్ కింద మార్చడం అనేది అప్రోప్రియేట్ అని చెప్పి అక్కడ ఉన్న గ్రూప్ ఎవరైతే నేను ప్రోగ్రామ్ కి వెళ్ళానో ఆ గ్రూప్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో నేను మాట్లాడింది మెనీ పీపుల్ ఆర్ ఎండోర్సింగ్ ఇట్. సో ఈ విధంగా చేయటానికి అవకాశం ఆలోచించమని చెప్తున్నాను నేను. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేస్ వారి రిజర్వేషన్స్ వారికి ఉండొచ్చు, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అడగటం అది నా పర్వ్యూ కాదు. సో ఉన్న వాస్తవం పోనీ ఇప్పుడైనా తెలుస్తుందంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఒపీనియన్ తీసుకోండి. ఇది నా గురించి మీ గురించి కాదండి, ఇది నెక్స్ట్ జనరేషన్స్ గురించి అండి, సామాన్యుడి పబ్లిక్ గురించి అండి. సరే, ఎందుకు మరి ఈ డిసిషన్ తీసుకోవడం ఇది వ్యతిరేకం అవుతుంది అని చెప్పి తెలియదంటారా? అంత రచ్చ జరిగినప్పుడు దాని మీద ఇప్పుడు అది తెలియదంటే మరి కన్సర్న్డ్ మంత్రులు వాళ్ళకి తెలుస్తుంది. మా స్టేటస్ ఏముందండి, మేము ఓన్లీ ఎమ్మెల్యే, పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటింగ్ ద పీపుల్, అండ్ డెఫినెట్ గా మనము పబ్లిక్ ఒపీనియన్ ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటంలో తప్పులేదు. ఇది కూడా సైలెంట్ గా ఉన్నామంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయనకి అడ్వైజర్స్ ఏ విధంగా ఉన్నారో అప్పుడు దాని రిజల్ట్స్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు గబుక్కుని ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది పబ్లిక్ కి సంబంధించిన విషయము. ఇది 6 years నుంచి 6 to 7 years నుంచి 6 years నుంచి అసలు ఋషికొండ వైపే వెళ్ళటానికి లేనటువంటి ప్లేస్ ఉంది, పరిస్థితి ఉంది. సో ఇప్పుడైనా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశము ఉంటుంది. ఎందుకు మీ ఛానల్స్ మీరు అడగండి, మీరు మేము మాట్లాడిందే కాకుండా మీరు పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకోవచ్చు. వై అదర్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ ఆర్ నాట్ డూయింగ్ దిస్ దేర్ జాబ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓన్లీ మాలాంటి వాళ్ళతోటి మాట్లాడించడమే కాకుండా మీరు బీచ్ రోడ్ లో విశాఖపట్నానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ చుట్టుపక్కల ఋషికొండ కింద ఇప్పటికి 1000 మంది ఉంటారు. ఈ రోజు నిన్న అంతే భయంకరంగా హెవీ రష్. అక్కడి నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే ఒక అరగంట ప్రయాణం కింద వెళ్లే పరిస్థితి నుంచి 2 గంటలు వెళ్ళవలసిన సిచ్యువేషన్. మధ్యాహ్నం సాయంత్రం అయితే బీచ్ రోడ్ ఫుల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అక్కడికి. సో మీరు ఒపీనియన్ తీసుకోండి, టేక్ ద ఒపీనియన్ ఫ్రమ్ 1000 people ఒపీనియన్ తీసుకోండి. మీ విలేకరులు ఉంటారు, మీ ప్రెస్ వారు ఉంటారు. టేక్ ద ఒపీనియన్, టేక్ ద పబ్లిక్ పల్స్, దట్ విల్ బి గుడ్ ఫర్ ది ప్రభుత్వానికి. ప్రభుత్వం మంచి చేయటానికి, ప్రజలకి అందుబాటులో ఉండటానికి ఈ ప్రభుత్వము మంచి పని చేస్తుంది అనేది చెయ్యాలి. సార్
విష్ణుకుమార్ రాజు గారు, ఒక్క విషయం, ఏదైనా సరే మీరు ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అన్నది మీ నైజం. ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు విశాఖ భూములు సిట్టు దాని మీద కూడా మీరు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దాని మీద ఫైట్ చేశారు. ఇది అన్యాక్రాంతం అయిపోతున్నది, ఇలా జరగడానికి వీల్లేదని. ఇప్పుడు ఋషికొండ మీద మళ్ళీ మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇబ్బందిగా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా దీనివల్ల? ఏంటి మన కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ భయం ఏం లేదా మీకు? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవారు నాలాగా ఉండమని నేను అడగను, నాలాగా ఉండకూడదు. మీకు డిప్లొమసీ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అది లేదు అనేది నాకు తెలుసు, కానీ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్. దట్ ఈస్ మై బేసిక్ డ్యూటీ టు బ్రింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది అదర్స్ టు ది కన్సర్న్డ్ పీపుల్. It is up to them to take a decision. But and public opinion నేను చెప్పకుండా ఉంటే ఇంకా నేను ఎమ్మెల్యే ఎందుకండి? ఆ పబ్లిక్ చెప్పేటప్పుడు మీరు అది అది మీరు చేయాలని నేను అంటం లేదు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి అంటున్నాము. ఆలోచించి లేదు దీని బదులు ఇది చేస్తేనే బాగుంటుంది అని అంటే దట్ ఈస్ ఫైన్. After all, out of 175 MLAs, I am only 1%. అండ్ ముఖ్యంగా దీని విషయము మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే వైజాగ్ లో ఉన్నాను. 1971 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాను నేను. అవును. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 55 years ఐఎమ్ స్టేయింగ్ ఇన్ విశాఖపట్నం. మొత్తము చిన్నప్పుడు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆడుకునేవాళ్ళం. ఇందాక మీరు చెప్పారు, ఇప్పటికీ కూడా అక్కడ సప్త ఋషులు చేసిన మలాన్ని ప్రతి బావిలోని డిఫరెంట్ వాటర్ టేస్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు. సముద్రం పక్కనే ఆ వెల్స్ ఉన్నాయి. అది అసలు ప్రొటెక్షన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రొద్దుటే కూడా అక్కడ నీరు తీసి శివుడికి అభిషేకం చేస్తారు. మీ ఛానల్స్ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది, పబ్లిక్ కి తెలుస్తుంది, దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇదివరకు సేమ్ తొట్లకొండలో బుద్ధుడి బౌద్ధ స్తూపాలు అక్కడ ఉన్నాయి. అప్పుడు కూడా ఫిలిం నగర్ క్లబ్ కి అక్కడ అలాట్ చేశారు కొండ పైన. కరెక్ట్ గా ఎడ్జెస్ అంటే దానికి బోర్డరు బుద్ధుడి స్తూపాలు, ఫిలిం నగర్ క్లబ్ కి ల్యాండ్ అలాట్ చేశారు. శంకుస్థాపనలు కూడా అయిపోయిన తర్వాత ఆ బుద్ధుడికి అభిమానించేవారు బౌద్ధ మతస్థులు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేశారు. ఇట్లాగా ఇది ఎట్లాగండి క్లబ్కి అని చెప్పి. అప్పుడు కూడా ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ వెరిఫై చేసుకోండి అని చెప్పిన మలాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకుని వేరే చోట వాళ్ళకి ల్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడేమో అది లేదు. సో ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రం కింద ఉంటూ ఒక పక్కన డ్యాన్సులకి ప్యాకాట్లకునో లేకపోతే ఏదో బార్స్ కనో లేకపోతే ఈ విధంగా కరెక్ట్ కాదు. ప్యాకాట్ అంటే ఐఎమ్ సారీ, ప్యాకాట్ అని కాదు నా ఉద్దేశం, బట్ అది దట్స్ నాట్ కరెక్ట్. ఇది సో అది దాని విషయం. సో ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎదురుకుండా, ఎదురుకుండా టెంపుల్ ఉంది. ఇక్కడేమో ఋషికొండ, దాని పేరే ఋషికొండ. మరి కేవలము డబ్బు మనకి ఆదాయం వస్తుంది అని చెప్పి ఈ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేసే బదులు ఇంకొక ప్రాపర్టీ ఇవ్వండి, ఈ ప్రాపర్టీని ఆధ్యాత్మిక సెంటర్ కింద తయారు చేయండి. అప్పుడు విశాఖపట్నం ఏమవుతుందంటే ఐటీ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టూరిజం హబ్, ఇది స్పిరిచువల్ టూరిజం కింద వస్తుంది ఇది. సో ఇంత మంచి ఫెసిలిటీని మనం ఈ ఆలోచనలోకి పరిగణలోకి తీసుకోకుండా వేరే డెసిషన్ తీసుకోవడం అనేది అంత అప్రోప్రియేట్ గా ఉండదు. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు ఓవర్ రూల్ చేస్తే అది వేరే విషయం. అవును. మరొక అంశం సార్, ఇక్కడ ఇంక దానికి ఏం పెద్దగా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు. అది చేసేది ఆల్రెడీ చేసేసారు, అది రెడీగా ఉంది, అయిపోయింది. ఇంకా అసలు ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికో ఇచ్చి ఇన్ని వేల కోట్ల దాన్ని తీసుకెళ్లి ఎవరికో దారాదత్తం చేయడం ఏంటి? వాళ్ళని అని వేల కోట్లు ఏమి ఇచ్చిరు, పోను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడానికన్నా అదేం సేల్కి పెట్టలేదు. ఏదో 100 సంవత్సరాలు లీజ్ అంటారేమో, 99 years లీజ్ అంటారు. ఏం వస్తుంది ఆ లీజులో? ఏమి ఇస్తారు? వాళ్ళు లక్షల్లోనే ఇస్తారు, వాళ్ళకి వచ్చేది కోట్లు కానీ కాదంటారా? అంతే కదా, 100% మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ ఇప్పుడు ఎందుకండి నోవోటెల్ ఉంది, నోవోటెల్లో
ప్రెసిడెన్షియల్ సూట్ రూము ₹1,00,000 అవును. అని విన్నాను నేను అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో ఇది ఈ బడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు అనుకుంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సార్ మీరు వెళ్ళడానికి ప్రయత్నించారా? అప్పుడు మిమ్మల్ని కూడా అడ్డుకున్నట్టున్నారు కదా? అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో ఒక్కడిని అంటే లోపలేసేస్తారు ఇలాగా. సో అందుకు మా పార్టీ తరపున అందరినీ కూడా కలిసి గ్రూప్ కింద వెళ్దామని డిసైడ్ చేసుకుని మా బీజేపీ ఆఫీస్ బీచ్ రోడ్ లోనే ఉంది, అక్కడి నుంచి వెళ్దామనుకుని బయలుదేరేటప్పటికి పోలీసు వచ్చి మమ్మల్ని మీరు కనుక బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఈ అరెస్ట్ లో ఇవన్నీ అయితే మన కేసులు బుక్ అయితే మన పాస్పోర్ట్ కూడా రెన్యూవల్ అవ్వదు. అందుకు నేను ఉండిపోయాను. నేను ఒక్కనే కాదు, మిగిలిన వాళ్ళందరూ ఉండిపోయారు. ఓకే. మరి ఇంత రిస్క్ చేసి ఈ వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత బండారు సత్యనారాయణమూర్తి గారు ఎక్కడో బ్యాక్ డోర్ అంటా వెళ్ళి ఆయన అక్కడ దానిపైన అంత ఇది చేశారు. ఇది చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది? సో అట్లీస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయాలి కదా. అవును సార్. ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటీసులోకి ఏమన్నా తీసుకెళ్తే ఫలితం ఉండేమో మీ అధ్యక్షుడిగా వారితో కలిపి, సార్ ఇది ఇక్కడ సిచ్యువేషన్ అని. సార్ ఇది మొన్న 24వ తారీఖు పేపర్లోనూ 24th పేపర్లోను లేకపోతే 24th ఈవినింగ్ టీవీలోనూ చూస్తేనే కానీ నాకు ఇది ఎంత డెసిషన్ తీసుకుంటున్నారు అనేది తెలియదు. మంత్రులు కమిటీ వేశారు అనేది తెలుసు, బట్ ఏదో అధ్వయనం చేస్తారు కదా, రకరకాలుగా అధ్వయనం చేస్తూ ఉంటారు. సో అది నాకు తెలియదు. బట్ 25th నాకు తెలిసింది. సో అందుకే నేను 25th నాడే మాట్లాడాము. మరి ప్రభుత్వం దృష్టి కంటే మంత్రులు తెలుసుకోవాలి కదా. అవును, ఇప్పుడు నేను మాట్లాడాము ప్రభుత్వం దృష్టి కంటే మంత్రులు ఇక్కడ ఎమ్మెల్యేస్ మాట్లాడారా చెప్పండి. అవును, ఇప్పుడు కడప సంబంధించిన విషయం ఇక్కడ నాకేం ఐడియా ఉండదు కదా. విశాఖపట్నంలో కూర్చున్న వాళ్ళకి తెల్లారి నుంచి రాత్రి వరకు మళ్ళీ 24 hours 365 days 50 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోని పుట్టాము, విశాఖపట్నంలోని చదువుకున్నాము, విశాఖపట్నంలోనే రాజకీయాలు చేస్తున్నాం, విశాఖపట్నంలోనే బిజినెస్ చేస్తున్నాము. అలాగే నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒపీనియన్ తీసుకోండి. అవును, ఈ ఒపీనియన్ మీకు నచ్చకపోతే పక్కన పడేయండి. సో తీసుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నదండి మీకు? అది ఎవరిష్టం వాళ్ళదండి. అధికారులు ఉన్నారు, అలాగే మంత్రివర్గ సభ్యులు ఉన్నారు, వారు ఇష్టము. మనం చెప్పడం అయితే మన ధర్మం మనం చేసామా లేదా అనేది చూడాలండి. సో అందరూ దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు, కానీ ప్రభుత్వం తన ఆలోచనలో తనకు ముందుకు వెళ్ళడానికే చూస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, మీరు పోని ప్రభుత్వానికి మన లైవ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఋషికొండ కోసం ఫైనల్గా? ఆధ్యాత్మిక సెంటర్ కింద, స్పిరిచువల్ టూరిజం కింద ఏదన్నా చేయటానికి అవకాశం ఉందా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఒకవేళ తప్పు ఉందనుకోండి, ఐ విల్ విత్డ్రా మై వర్డ్స్. ఒకవేళ నాకేమి బ్యాచెజాలు ఏమి లేవు, కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి అవకాశం ఉందా? లేకపోతే ఒక కళ్యాణ మండపం కట్టడానికి స్కోప్ ఉందా? లేకపోతే ఒక మ్యూజియం కింద పెట్టి ప్రజలకి అందుబాటులో తెచ్చేటట్టు అవకాశం ఉందా? లేదు, ప్రజలకు అందుబాటులో ఉండకూడదు అంటే అది వేరే విషయం. దానికి వీ హ్యావ్ నథింగ్ టు సే. సరే, ఒకవేళ ఇప్పుడు వస్తున్న ఏదైతే ఈ టాక్ వస్తుందో, లేకపోతే ఏవైతే వార్తలు వస్తున్నాయో, అది ఎవరో స్టార్ హోటల్కి ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు, ఇంకా అక్కడ అది వీళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయినట్టే, అది పబ్లిక్ ప్రాపర్టీ అన్నది ఎవరో ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఖచ్చితంగా కూటమికి ఎఫెక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? రాజకీయాలు కాసేపు పక్కన పెట్టండి, ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం మీ విశాఖపట్నంలో చాలా అంశాలు చూసుంటారు. ఈ రకంగా కానీ చేస్తే ప్రజల్లో దాని మీద ఒక అసమ్మతి కానీ, లేకపోతే ఒక ఆవేదన కానీ, ఒక ఆందోళన కానీ చేసే పరిస్థితి ఉంటుందా? అది ఉంటుందని నేను ఏమో అంటం లేదు, కానీ ఒక్కసారి ఇది ఇచ్చేస్తే ప్రైవేట్కి పర్మనెంట్ గా వాళ్ళకి చూసారా హారతి ఇచ్చి సమర్పయామంటే ఎట్లా ఉంటుందో అది అయిపోతుంది అంతే. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఒకసారి ఇస్తే మళ్ళీ వెనక్కి వచ్చే సమస్య లేదు. మన బతుకుండగా మనం చూడము, నెక్స్ట్ జనరేషన్ కూడా చూడము.
ఇప్పుడు బే పార్క్ ఉంది పైన కొండ పైన, అవును అదేది వెల్నెస్ సెంటర్ కింద పెట్టారు. అవును ఇది వరకు దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్, అవును ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే కంపెనీకి దానికి మేనేజింగ్ డైరెక్టర్ నేను ఉన్నప్పుడే అది అలాట్మెంట్ జరిగింది. అది జరిగి మా కంపెనీకే జరిగింది. సబ్సిక్వెంట్ గా అక్కడ పబ్లిక్ కి కూడా సదుపాయంగా ఉండాలి అని చెప్పి దాంట్లో కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి పైన ఇచ్చారు, కింద కూడా ల్యాండ్ ఇచ్చారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పి నేను దాంట్లోంచి నేను విత్డ్రా అయిపోయాను. ఓకే ఇప్పుడు ఆ వెల్నెస్ సెంటర్ ఉంది. వెల్నెస్ సెంటర్ వారానికి ఎంతో తెలుసా మీకు? 15 లక్షలు అంటున్నారు, 12 లక్షలు, రోజుకి 2 లక్షల రూపాయలు. రోజుకి 2 లక్షల రూపాయలు, 1,50,000 రూపాయలు. ఎవడైనా సామాన్యుడు వెళ్లే పరిస్థితి ఉందా? సామాన్యుడు ఎవడైనా వెళ్లే పరిస్థితి ఉందా చెప్పండి? అది కూడా లీజుకి ఇచ్చింది. అది నేనున్నప్పుడే జరిగింది. అది దీనికి జెన్యున్ గా ఇది చేయలేము, సామాన్యుడికి మనం చేయలేమని చెప్పి నేను బయటకు వచ్చేసాను. నేను కంపెనీ నుంచే బయటకు వచ్చేసాను. సబ్సిక్వెంట్ గా రకరకాలుగా మారినాయి. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ కి డబ్బు ఉన్న వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉంటుంది. కిందే కూడా కిందే గేట్ పెట్టేస్తారు. ఇప్పుడు దానికి ఎండి నేను పైకి రోడ్డుకి పైకి వెళ్ళడానికన్నా మనకేమీ సంబంధం లేదు ఇప్పుడు. ఓకే. సో ఒక్కసారి ప్రైవేట్కి ఇస్తే ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ కూడా 7 స్టార్ హోటల్ కి లేకపోతే లీలా ప్యాలెస్ కి ఇస్తే లోపలికి వెళ్లే పరిస్థితి జరిగేది కాదు. సో ఏంటి మనం చేసేది? అవును, బడాబాబులకి బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎక్స్క్లూజివ్నెస్. సార్ ఏంటి మొన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వాటి మీద సీరియస్ గా మాట్లాడారట. భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నది, ల్యాండ్ గ్యామ్లింగ్ జరుగుతున్నది ఉత్తరాంధ్రలో అని చెప్పి, నిజమా? అని నేను ఆయన పాస్ చేసిన కామెంట్స్ గా పాస్ చేసినట్టుగా పేపర్ లో చూశాను. కాదు, నిజంగా వాస్తవంగా జరుగుతుందండి. నేనేమన్నా క్యాబినెట్ లో ఉన్నానా? అది వాస్తవం కాదు సార్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆ రకంగా జరుగుతుందా అని, ఆ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవడం గతంలో వైఎస్ఆర్సీపీలో ఎక్కువ వినిపించింది కదా, ఇక్కడ కూడా ఆ రకంగానే వినిపిస్తున్నది ఏంటి అని. ఇదివరకు జరిగిన మాట వాస్తవము. వైఎస్ఆర్సీపీ టైంలో ఏదైనా ఒక ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్ కనుక అమ్మకపోతే అది మీకు 22 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ల్యాండ్ అని వరమ గారి ల్యాండ్ ఉందండి ఇక్కడ 2 ఏకర్స్, కొంచెం బాగా కనపడుతుందండి, రోడ్డు పక్కనే ఉందండి. మిమ్మల్ని అడుగుతాం మీరు ఇమ్మని, మీరు ఇవ్వరు అనుకోండి, వెంటనే అది సెక్షన్ 22A అని ఉంది, అది నిషేధిత భూముల కింద, దాంట్లో పెట్టేస్తారు. అయ్యో బాబు నాకు దాంట్లో పెట్టారేంటి, ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గర కొన్నాను, 10 సంవత్సరాల తర్వాత కొన్నాను, నాకు దయచేసి అది విడిపించండి అని అంటే అది కూడా అవ్వదు. మిమ్మల్ని ఏమో ఏదో యాపిల్స్ చెప్పమంటారు, మీరు ఏదో మామూలు యాపిల్స్ అనుకుని మీరు పట్టుకెళ్తారు ఒక గడను. కానీ వాళ్ళకి కావాల్సింది మామూలు యాపిల్స్ కాదు, అవి కావాల్సింది యాపిల్ ఫోన్స్, యాపిల్ ఐప్యాడ్లు, ఇవి. ఆ విధంగా దొరికిపోయిన వాళ్ళు నాకు తెలుసు, అందుకని నేను చెప్తున్నాను ఇది. ఇప్పుడు వాళ్ళ భూములు 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదు. కారణం ఏంటంటే ఇటువంటి పనులకి మీరు ఇవ్వలేదు. 22A చూపించారు, అక్కడేమో వాగు ఉండండి వాగు ఉండదు, వాగు పోరంబోకని రాసేస్తారు. ఒక కలెక్టర్ గారేమో లేదు పొరపాటును రాస్తేమో దీన్ని తీసి డీనోటిఫై చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి రాస్తారు, ఒక మంచి కలెక్టర్స్ ఉంటే. ఇంకొక కలెక్టర్ గారు అబ్బాయి ఇది లేదు, ఇది ఆల్రెడీ వాగ్ అని రాస్తామంటారు, రికార్డులు మార్చేస్తారు. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్ కనుక ఉంటే మీరు పూర్తిగా కంప్లీట్ గా మీరు ఫెన్సింగ్ చేసుకుని మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని జాగ్రత్తగా ఉంటే అది బాగుంటుంది. అది ఇదివరకు పరిస్థితి. ఇప్పుడు అంత దారుణంగా ఉందని మాత్రం నేను అనుకోవటం లేదు. ఇప్పుడు కూడా ఉండొచ్చు, నా దృష్టికి అయితే. ఇంకా సార్ ఇప్పుడు అన్యాయం జరిగిన ఇప్పుడు న్యాయం జరుగుతున్నదా మీ ప్రభుత్వంలోని, మీ కూటమి ప్రభుత్వంలో? మనము న్యాయం జరపండి అని లెటర్లు రాస్తున్నామండి. లెటర్లు రాసినందుకు మాత్రం అయిపోతుందా? ముఖ్యంగా ల్యాండ్స్ విషయమే, ల్యాండ్సే పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అది చాలా అన్యాయము. గంభీరం ఏరియాలో మధుసూదన్ రాజు ఎస్ రాధా అని ఇద్దరికి మూడు ఎకరాలు ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గర కొన్నారు 10 సంవత్సరాల తర్వాత. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు. ఇప్పటికీ కూడా పొరపాటుని అప్పుడు ల్యాండ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్స్ అన్ని కూడా 22A పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక డ్రైవ్ చేస్తే దాంతో పాటు వీళ్ళు 10 సంవత్సరాలు కొన్నట్టు ప్రూఫ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు కన్సర్న్ ఎంఆర్ఓ చూసుకోకుండా దాన్ని సెక్షన్ 22A పెట్టేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే కొన్నప్పటి నుంచి ఇప్పటికి 46 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి విముక్తి రావటం లేదు. సో దీనిపైన మనము ఇదివరకు 2014 to 19 టైంలో కూడా అసెంబ్లీలో కూడా మనం ప్రస్తావన చేయడం జరిగింది. ఆఖరికి ఒరిజినల్ ఓనర్స్ అనే చనిపోయారు బెంగ పెట్టుకుని. ఇది పెద్ద విష సర్కిల్ అది. ఇది దాంట్లో ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే అధికారులు కూడా కింద ఎవరైతే ఫైల్ పుటప్ చేస్తారో దాన్ని కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు. దాంట్లో వాస్తవాల్ని వెరిఫై చేయటం లేదు. సో చాలా ఉన్నాయి, మెనీ ఇష్యూస్. ఏదో గవర్నమెంట్ మారిపోయినంత మాత్రాన వెంటనే ఇవన్నీ సార్ట్అవుట్ అయిపోతున్నాయంటే ఇంకా సార్ట్అవుట్ అవ్వని కేసెస్ చాలా ఉన్నాయి. సార్ ఏంటి ఐటీ సెక్టార్కి సంబంధించి ఏంటండి? ఐటీ సెక్టార్కి ఇవన్నీ కూడా ఇప్పుడు ఊపందుకుందా? మొత్తం అంతా విశాఖ వైపే కేంద్రీకృతం అంటున్నారు, ఐటీ హబ్ కింద చేస్తామంటున్నారు. గూగుల్ ఇవన్నీ కూడా విశాఖపట్నం వైపు అడుగులు వేస్తున్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా. వరం గారు, విశాఖపట్నం ఇప్పటి వరకు 50 years బ్యాక్ నుంచి ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు 50 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ రానున్న 10 సంవత్సరాలు 5 years లో అంత జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ది విజనరీ లీడర్. అట్లాగే లోకేష్ గారు కూడా మంత్రివర్యులు, ఆయన కూడా చాలా కష్టపడి ఇది ఏదైతే ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడం గురించి పూర్తి ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఇక్కడ కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన. ఈ 3 పార్టీల కలయిక ఒక అద్భుతమైన కలయిక. కాబట్టి పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగా, ఒక పవర్ఫుల్ లీడర్ కింద ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది. అటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి, అంటే బీజేపీ వ్యక్తి, ఇక్కడ బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కాబట్టి ఇన్వెస్టర్స్ కి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది. 3వసారి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రానున్న కాలంలో కూడా ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పైన ఎక్కడో కిందకి దిగజారిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు అద్భుతంగా పైకి తీసుకొచ్చిన ఘనత మాత్రము ఈ 3 పార్టీల లీడర్స్ కి సంబంధించిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ విజనరీ లీడర్షిప్. దాని మూలాన ఇన్వెస్టర్స్ అత్యంత అద్భుతంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. అలాగే ఐటీ కంపెనీ గురించి చూస్తే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఐటీ కంపెనీస్ కి ఖాళీగా ఉండి బిల్డింగ్స్, మాకు కూడా ఐటీ కంపెనీ ఉంది ఋషికొండ ఐటీ పార్క్ హిల్ నెంబర్ 2లో. ఋషికొండ అంటే ఏరియా నేను చెప్తున్నా. హిల్ నెంబర్ 2లో మాకు కూడా ఉంది. అప్పుడు ఖాళీగా ఉండేది, ఎవడు వచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇప్పుడు ఫుల్ అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ గా ఫుల్లీ ఆక్యుపైడ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, గౌరవ మంత్రివర్యులు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా లాస్ట్ మంత్ లో 14 కంపెనీస్ కి శంకుస్థాపన చేయటం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు కాగ్నిజెంట్ కి చేశారు, మిగిలిన కంపెనీస్ కి ఒక 10 days స్పాన్ దీంట్లో 14 కంపెనీస్, ఐటీ కంపెనీస్ కి శంకుస్థాపన చేయటం జరిగింది లోకేష్ గారు, గౌరవ మంత్రి వర్యులు. సో దీన్ని బట్టి అలాగే కాగ్నిజెంట్ గురించి ఒక్క విషయం మీకు చెప్పాలి. కాగ్నిజెంట్ లో ముందు 8,000 ఉద్యోగాలు ఇస్తాము అనే ఉద్దేశంతో వారు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కాగ్నిజెంట్ కంపెనీ వారు విశాఖపట్నం వచ్చి ఎవరైతే పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆల్రెడీ 70,000 మంది వారికి భారతదేశంలో పనిచేస్తున్నారు కాగ్నిజెంట్ కి. సో దాంట్లో ఈమెయిల్ పెడితే వాళ్ళకి వచ్చింది సుమారు 8,500 మంది
ఇక్కడికి వైజాగ్ వచ్చి మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇంటర్నల్ గా. ఇది ఇంత భయంకరంగా ఇంత అబ్నార్మల్ రష్ ఉంది ఏంటి ఇక్కడికి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ముందు ఇక్కడ అంత ఫెసిలిటీ లేదు కాబట్టి కేవలం ఒక 500 మందో 600 మందికో వాళ్ళు ఫిల్టర్ చేసి ఇక్కడికి తీసుకురావటం జరిగింది. 2 years లో 2 years ఐఎమ్ రిపీటింగ్, ఇన్ 2 years 25,000 జాబ్స్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఎదుర్కొండాని, ముఖ్యమంత్రి గారు ఎదుర్కొండాని కూడా కాగ్నిజెంట్ వారు చెప్పడం జరిగింది. ఓకే. సో అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు విశాఖపట్నానికి వస్తాయి. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ మీకు తెలిసిన విషయమే. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయంటే అంత పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో మెట్రో కూడా వస్తుంది. మెట్రో వచ్చిన మళ్ళీ ఉపయోగం ఏంటంటే, మీరు ఎక్కడో మధురవాడో ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా మీరు యూ కెన్ రీచ్ ఇట్ ఇన్ వెరీ ఫాస్ట్ టైం. సో 5 years, నెక్స్ట్ 5 years లో విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ప్లేస్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఋషికొండ సామాన్యులకు అందుబాటులో ఉంటుందనే ఆశిద్దాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుకుమార్ రాజు గారు. సార్ చెప్పండి, ఏదో చెప్తున్నారు, చెప్పండి. చెప్పండి సార్. 100% సార్, అది ఎంత రాద్ధాంతం చేశారు. నిజంగా దానికి ఒక హిస్టరీ ఉందండి. భారతదేశంలో అలాంటి ప్లేసు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే దొరకదు. అది 100% వాస్తవం. ఎందుకంటే ఒక పక్క సాగర్ తీరం, మరో పక్క ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కొండలు, ఎక్కడ దొరుకుతుందండి అది? అలాంటి ప్లేస్ మళ్ళీ దొరకదు. మరి దాన్ని ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో, దాన్ని హోటళ్ళకి ఇవ్వడం, బడాబాబులకు అప్పచెప్పాలంటే మీరు అన్నట్లుగా చాలా ఉన్నాయి. కానీ దీనికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది ఇవ్వకూడదు అన్నది ప్రజాభిప్రాయం, ప్రజాపాలకుల అభిప్రాయం కూడా. మరి దీన్ని ఏమన్నా డిసిషన్ మార్చుకుంటారేమో, ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే ఉంటుందని ఆశిద్దాం సార్. నా ఒపీనియన్ తోటి మీరు కూడా ఏకీభవించినందుకు